తెలంగాణ పేరు నిలబెట్టాల్సిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నాడు. సంపద సృష్టించడం ఎలాగూ శాతకాదు, కనీసం అప్పు పుట్టించడానికి కూడా శాతకావడం లేదని రేవంత్ రెడ్డి చేతులెత్తేసిండు. అప్పు కోసం పోతే ఢిల్లీలో నన్ను చెప్పులు కొట్టేసే దొంగలా చూస్తున్నారని సీఎం పదవిలో ఉండి రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకుపోతాడేమో అని నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. నన్ను ఎవరు బజార్లో నమ్మడం లేదు, అసలు నన్ను నమ్మి ఎవ్వరు పైసలు ఇవ్వడానికి ముందుకు రావట్లేదని సీఎం సార్ చెప్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇవ్వలేమన్నాడు. మా దగ్గర డబ్బులు లేవంటూ ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద టోపీ పెట్టిండు. నన్ను కోసిన నెలకు తెలంగాణకు వచ్చే ఆదాయం రూపాయలు 18,500 కోట్లేనని స్పష్టం చేసిండు. ఆదాయం రావాలంటే ఏం చేయాలి? పెట్రోల్ ధరలు 100 నుండి 200 చేయాలనా, లేదంటే బియ్యం ధరను 30 నుండి 60 పెంచాలనా అని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తుండు. ప్రభుత్వం మీద యుద్ధం చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు బాగుపడరని అన్నాడు. బోనస్లు, జీతాల పెంపు ఎలా చేయాలనో ఉద్యోగ సంఘాలు చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి అడుగుతుండు. మరి